पर
ఓం శాంతి. ఈరోజు జ్వాలాముఖి యోగంతో పాటు బాబా నుండి బాప్ సమాన్గా అయ్యే వరదానాన్ని తీసుకుందాము. నేను శరీరం అనే మందిరంలో భ్రూమధ్య స్థానంలో విరాజమానమైనటువంటి పవిత్రమైన ప్రకాశ స్వరూప ఆత్మను నేను. నేను ఆత్మను, నా ప్రకాశాన్ని చూసుకుంటూ ఉన్నాను. నేను దివ్యమైన ప్రకాశవంతమైన ఆత్మను. ఈ దేహము, దేహ సంబంధాలు, దేహ పదార్థాలు, దేహ ప్రపంచం నుండి, అన్నిటి నుండి బుద్ధి ద్వారా ముక్తి అయి వీటన్నింటికి అతీతంగా శబ్ద ప్రపంచానికి దూరంగా పైకి వెళుతున్నాను. సూర్య, చంద్ర, నక్షత్ర మండలాలను దాటుతూ నేను ఆత్మజ్యోతిని సూక్ష్మవతనం కంటే పైన పరంధామానికి చేరుకున్నాను. నా అసలైన నివాస స్థానానికి నేను చేరుకున్నాను. ఈ పరంధామము ఎరుపు బంగారు వర్ణంతో కూడుకుని ప్రకాశవంతంగా ఉన్నది. నలువైపులా శాంతి, పవిత్రత, ప్రకాశమే ప్రకాశము. నేను ఆత్మను, జ్యోతి స్వరూపాన్ని. నెమ్మదిగా నా తండ్రికి సమీపంగా చేరుకున్నాను. సర్వగుణాలు, సర్వశక్తుల సాగరుడైనటువంటి నా బాబాకి
అతి సమీపంగా ఉన్నాను. బాబా నుండి సర్వగుణాలు, సర్వశక్తుల కిరణాలు తరంగాల వలె నా పైకి వ్యాపిస్తూ ఉన్నాయి. ఇక్కడ కేవలం నేను, నా బాబా. బాబా బిందు, నేను బిందు. నేను నా బాబా. కేవలం ఇక్కడ నేను నా బాబా. కేవలం నేను నా బాబా. కేవలం నేను నా బాబా. నేను బిందు, బాబా బిందు. కేవలం నేను నా బాబా. కేవలం నేను నా బాబా. కేవలం నేను నా బాబా. కేవలం నేను నా బాబా.
కేవలం నేను నా బాబా. కేవలం నేను నా బాబా. కేవలం నేను నా బాబా. కేవలం నేను నా బాబా. బాబా నేను. కేవలం నేను నా బాబా. 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 నేను నా బాబా. నేను నా బాబా. కేవలం నేను నా బాబా.
ఈ ప్రేమాగ్నిలో అన్ని వికర్మలు భస్మమవుతూ ఉన్నాయి. నేను కూడా బాబా సమానంగా సర్వగుణాలలో సర్వశక్తులలో నింపుగా అవుతున్నాను. నేను నా బాబా ఇద్దరము కలిసి వతనానికి ప్రయాణిస్తూ ఉన్నాము. వతనంలో శీ బాబా शांत स्वरूप, शक्ति स्वरूप, प्रेम स्वरूप मैं आत्मा हूँ। पवित्र स्वरूप, सुख स्वरूप, आनंद रूप मैं आत्मा हूँ, आत्मा हूँ। निराकार की मैं पहचान, बिंदु स्वरूप में आत्मा हूँ। परम पिता की मैं संतान, ज्योति स्वरूप में आत्मा हूँ। शांत स्वरूप, शक्ति स्वरूप, प्रेम स्वरूप में आत्मा हूँ। శీ బాబా బ్రహ్మ బాబా యొక్క సూక్ష్మ శరీరంలో భృకుటి స్థానంలో విరాజమానమై ఉన్నారు. నేను కూడా సూక్ష్మ శరీరంలో ప్రవేశించాను. నేను బాబ్దాదాకి అతి సమీపంగా బాబ్దాదా నుండి ప్రేమపూర్వకమైన దృష్టిని తీసుకుంటూ ఉన్నాను. నజర్ సే నిహాల్ బాబా దృష్టి ద్వారా నన్ను పరివర్తన చేస్తున్నారు.
వరదాని హస్తాన్ని నా తలపైన పెట్టారు. బాబా నన్ను నిరంతరము యాక్యురేట్ మరియు అలర్ట్ భవ అని దీవిస్తూ ఉన్నారు, వరదానమిస్తూ ఉన్నారు. బ్రహ్మా బాబా భవిష్య పదవి స్పష్టమైనప్పటికీ కూడా పురుషార్థంలో నిరంతరము అలర్ట్గా ఉన్నారు. తీవ్ర పురుషార్థము అలసిపోని విశేషత నుండే బ్రహ్మా బాబా నంబర్ 1గా అయ్యారు. బాబా నాకు కూడా ఈ వరదానాన్ని ఇచ్చారు. బాబా నాకు చెబుతూ ఉన్నారు, బిడ్డ, పురుషార్థంలో ఎప్పుడూ సోమరిగా కావద్దు. చదువులో ఎప్పుడూ సుస్థి రాకూడదు. ప్రతి కార్యము యాక్యురేట్గా చెయ్యు. బిడ్డ, డిలే ఈజ్ డేంజర్. ఆలస్యం అమృతం విషం. ఏం చెయ్యాలో ఇప్పుడే చెయ్యు. ఇప్పుడు లేదు అంటే మరెప్పుడూ లేదు. బాబా ఇచ్చినటువంటి ఈ మహావాక్యాలను నేను నా జీవితంలో ధారణ చేసి నేను కూడా బాబా సమానంగా సంపన్నంగా తయారవుతాను. పూర్తిగా నేను బ్రహ్మా బాబాని ఫాలో చేస్తాను. బాబా యొక్క అడుగులు అడుగు వేసుకుంటూ సంపూర్ణ సఫలతను ప్రాప్తి చేసుకుంటాను. నేను బాప్దాదా ఇద్దరము విశ్వమనే గ్లోబుపై నిలబడి విశ్వంలోని దుఃఖి అశాంతి ఆత్మలందరికీ కూడా శాంతి, ప్రేమ, పవిత్రతా కిరణాలను వ్యాపింపచేస్తూ ఉన్నాము. విశ్వంలోని నలువైపులా శాంతి కిరణాలు, ప్రేమ కిరణాలు, పవిత్రతా కిరణాలను వ్యాపింపచేస్తూ ఉన్నాము.
రోగి ఆత్మలందరికీ ఆరోగ్య కిరణాలనిస్తూ ఉన్నాము. నేనిప్పుడు బాబా నుండి సెలవు తీసుకొని పాత్రను అభినయం చేయుటకై కర్మక్షేత్రంలోనికి రంగస్థలముపైకి ప్రయాణిస్తున్నాను. నేను ఆత్మ సాకార శరీరంలో 2 కనుల భృకుటి మధ్య స్థానంలో విరాజమానమై ఉన్నాను. నా తండ్రి ఇచ్చినటువంటి వరదానము నా చెవులలో మ్రోగుతూ ఉన్నది. నిరంతరము యాక్యురేట్గా, అలర్ట్గా కమ్మని. ఇప్పుడు చేసే ప్రతి సంకల్పము, ప్రతి మాట, ప్రతి కర్మ అన్నీ కూడా సంస్కార రూపంలో 84 జన్మలకి రికార్డ్ అవుతూ ఉన్నది. కనుక నేనిప్పుడు సంకల్పం నుండి పూర్తి అటెన్షన్గా ఉన్నాను. నిరంతరము సమర్థ సంకల్పాలని నడిపిస్తూ బాబా సమానంగా నేను కూడా సమర్థవంతంగా శక్తిశాలిగా తయారవుతూ ఉన్నాను. నిరంతరము బాబా సమానంగా ప్రతి కార్యం చేయటంలో యాక్యురేట్గా మరియు అలర్ట్గా ఉంటూ ఎలాంటి పొరపాట్లు చేయకుండా బాబా సమాన సంపన్న స్థితిని ప్రాప్తి చేసుకుంటూ ఉన్నాను. ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు. నా జీవితాన్ని ఇంత మహోన్నతంగా తయారు చేసినందుకు
ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి.
ఓం శాంతి. ఈరోజు 4/1/21 సాకార మురళిలో బాబా ఏం తెలిపిస్తారంటే, పిల్లలారా, మీరెంతో ఆనందంగా సుఖంగా ఉండేటటువంటి పిల్లలు, మీకు నేను రాజ్యభాగ్యం అంతా ఇచ్చేసి వెళ్ళాను, కానీ మళ్ళీ అది మీరు పొందాలి. అయితే పొందడానికి కోసమే నేను ఇప్పుడు ఈ రాజయోగాన్ని నేర్పిస్తున్నాను పిల్లలారా. మరి బ్రహ్మ బాబా కూడా అన్నీ పోగొట్టుకునేసినారు. అంటే బాబా దగ్గర కూడా బాబా మొట్టమొదట నారాయణ యొక్క భక్తులుగా ఉండేవారు. అయితే వాళ్ళలోనే నేను ఇప్పుడు ప్రవేశం చేసి మళ్ళా వాళ్ళని ఆ విధంగా తయారు చేస్తున్నాను, అంటే నారాయణుడిగా తయారు చేస్తున్నాను. అయితే మన దగ్గర ఉండే రాజ్యమంతా ఎవరు దోచుకునేసినారు అంటే, సాకారంలో బాబా చెప్తారు, ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళు, ఆ తర్వాత విదేశీయులు, మూడోది రావణుడు. ఈ రావణుడే ఫస్ట్ అన్నీ మన దగ్గర ఉండేదంతా దోచుకునేసినాడు. అయితే బాబా వచ్చి మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నారు, కానీ అది పొందాలంటే ఏం చేయాలి అంటారు బాబా. సరే వింటాం ఇప్పుడు. मीठे बच्चे, कदम कदम बाप की श्रीमत पर चलते रहो, एक बाप से ही सुनो तो माया का वार नहीं होगा. మధురమైన పిల్లలారా, అడుగడుగున బాబా యొక్క శ్రీమతాన్ని పొందండి, నడుచుకుని వెళ్ళండి. మరి ఒక్క బాబా నుండియే వినండి, మాయ యొక్క యుద్ధం జరగదు. ప్రశ్న, ऊंच पद प्राप्त करने का आधार क्या है? उन्नत पदवी का आधारम ఏమిటి? ऊंच पद प्राप्त करने के लिए बाप के हर डायरेक्शन पर चलते रहो. ఉన్నత పదవి ప్రాప్తి కోసం బాబా యొక్క ప్రతి డైరెక్షన్ మీద నడవండి. బాబ్ కా డైరెక్షన్ మిలా और बच्चों ने माना. బాబా డైరెక్షన్ ఇచ్చారు అంటే పిల్లలు ఒప్పుకున్నారు. దూసరా కోయి సంకల్ప తక్ బి నావే. ఇందులో ఏ సంకల్ప మాత్రము కూడా వేరేది వద్దు. రెండో విషయం బాబా చెప్తారు, ఇస్ रूहानी सर्विस में लग जाओ, तुम्हें और कोई की याद नहीं आनी चाहिए. మీరు ఈశ్వరీయ సేవలో ఉండండి, మరి ఎవరి యొక్క స్మృతి కూడా వద్దు. ఆప్ ముయే మర్ గయి దునియా తబ్ ఊంచ పద్ మిల్ సక్తా హై. మనం ఎప్పుడైతే మరణిస్తామో మన కోసం ఈ ప్రపంచమే లేదు, అలా అన్నట్లయితే ఉన్నత పదవి లభిస్తుంది. గీత్, తుమే పాకే హమ్నే జహాన్ పాలియా. మిమ్మల్ని పొంది ప్రపంచాన్ని పొందినాము. ఓం శాంతి. मीठे मीठे रूहानी बच्चों ने यह गीत सुना, वे है भक्ति मार्ग का गाया हुआ. इस समय बाप इसका रहस्य समझाते हैं, बच्चे भी समझते हैं. अब हम बाप से बेहद का वर्षा पा रहे हैं. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాట విన్నారు. అది భక్తి మార్గంలో గాయనం చేసిన పాటలు. ఈ సమయంలో బాబా దీని యొక్క రహస్యాన్ని తెలిపిస్తూ ఉన్నారు. పిల్లలు అర్థం చేసుకున్నారు. మనకి బాబా అనంతమైన వారసత్వాన్ని ఇస్తున్నారు. రాజ్య హమారా కోయి చీన్ నా సకే. బాబా ఇచ్చిన రాజ్యం ఎవ్వరు కూడా దోచుకోలేరు. భారత్ కా రాజ్య బహుతోనే చీనా హైనా. मुसलमानों ने छीना, अंग्रेजों ने छीना, वास्तव में पहले तो रावण ने छीना. భారత యొక్క రాజ్యము చాలా మంది దోచుకునేసినారు. ముసల్మాను, అంగ్రేజీ అంటే విదేశీయులు. వాస్తవంలో రావణుడు కూడా ఏం చేశాడు? బాబా ఇచ్చిన రాజ్యం అంతా తీసుకునేసినాడు. असुरी मतमे कदा. यह तो जो बंदरों का चित्र बनाए है, हियर नो विल सी नो विल, इसका भी कोई रहस्य होगा ना. కోతిల యొక్క చిత్రాలను చూపించారు కదా, ఏమని? చెడు చూడొద్దు, వినొద్దు, మాట్లాడొద్దు అనేసి. దీనిది కూడా ఏదైనా రహస్యం ఉండొచ్చు కదా. బాప్ సమझाते हैं, एक तरफ है रावण के असुरी संप्रदाय जो बाप को नहीं जानते. ఒక్కవైపు చూస్తే రావణాసురుడి యొక్క అసురీ సంప్రదాయస్థం, వారు బాబాని అర్థం చేసుకోలేకపోతారు. మళ్ళా రెండో వైపు తుమ్ బచ్చే,
మీరు రెండో వైపు. तुम भी पहले नहीं जानते थे, మీరు కూడా ఇంతకు ముందు తెలియదు మీకు కూడా. बाप इसके लिए भी सुनाते हैं कि इसने भी बहुत భక్తి की है. ఇప్పుడు బ్రహ్మ బాబా కోసం శివ బాబా చెప్తారు, వీళ్ళు కూడా చాలా భక్తిని చేశారు. इनका यह बहुत जन्मों के अंत का जन्म, यही पहले पावन थे अब पतित बने हैं. వీళ్ళది ఇప్పుడు అంతిమ జన్మ. అనేక జన్మల్లో మొట్టమొదట వీళ్ళు పావనంగా ఉండేవారు, ఇప్పుడు పతితులైపోయారు. ఇన్కో మై జాంతా, వీళ్ళ కోసం నాకు తెలుసు. అభి తుమ్ ఔర్ కిస్కి మత్ సునో, మొత్తంలో బాగా చెప్తారు, ఎవ్వరి మాట మీరు ఇప్పుడు వినేది అవసరం లేదు. బాప్ कहते हैं मैं तुम बच्चों से बात करता हूँ, हाँ कभी कोई मित्र संबंधियों आदि को ले आते हैं तो थोड़ी बात कर लेता हूँ. ఇప్పుడు నేను పిల్లలు మీతో మాట్లాడుతున్నాను. ఎప్పుడైనా బంధుమిత్రుల్ని తీసుకుని వచ్చినట్లయితే పిల్లలు వాళ్ళతో కొద్దిగా మాట్లాడతాను. పహలీ బాత్ తో యే హై పవిత్ర బన్నా తబ్బి బుద్ధి మే ధారణ హోగి. మొట్టమొదట బాబా మనకి నేర్పించేది ఏంటంటే పిల్లలారా పవిత్రంగా ఉండాలి, అప్పుడే బుద్ధిలో జ్ఞానం అంతా ధారణ అవుతుంది. यहाँ के कायदे बहुत कड़े हैं. आगे कहते थे 7 रोज भट्टी में रहना है और कोई की याद ना आवे, ना पत्र आदि लिखना है. ఇక్కడ యొక్క పద్ధతులు నియమాలు కొంతవరకు కఠినమైనదే. ఇంతకు ముందు 7 రోజులు బట్టీలో కూర్చోవాలి, ఎవరిని గుర్తు చేసుకోకూడదు, మరి ఎవరికి కూడా పత్రాలు ఇవన్నీ కూడా రాయకూడదు. रहो भल कहाँ भी परंतु सारा दिन भट्टी में रहना पड़ता है. మీరు భలే ఎక్కడైనా ఉండండి, అయితే పూర్తి రోజంతా బాబా యొక్క స్మృతిలో భట్టిలో ఉండాల్సి పడుతుంది. అభి తో తుమ్ భట్టి మే పడకర్ ఫిర్ బాహర్ నికల్తే హో, ఇప్పుడు మీరు భట్టిలో ఉంటారు, మళ్ళా వెలుపల వెళ్తారు. కోయితో ఆశ్చర్యవంత సునంతి కథంతి అహో మమ్మ మాయా ఫిర్ భాగత్తి హోగే. ఇంకా విచిత్రం ఏంటంటే ఆశ్చర్యం వినడము తెలిపించడము, ఓహో మమ్మ మాయ భాగంతి అయిపోతారు. ये है बड़ी भारी मंजिल, बाप का कहना नहीं मानते. बाप कहते हैं तुम तो వానప్రస్థి హో. బాబా చెప్పిన విషయాలే అర్థం చేసుకోరు. బాబా ఏమంటారంటే పిల్లలారా మీరు వానప్రస్థులు. తుమ్ క్యూ ముఫత్ మే ఫస్ పడతే హో, तुम तो इस रूहानी सर्विस में लग जाओ, तुम्हें और कोई की याद नहीं आनी चाहिए. ఒట్టొట్టినే మీరెందుకు ఇతర విషయంలో చిక్కుంటారు, మీరు ఈ ఆత్మిక సర్వీస్లో ఉండండి, మీకు ఇంకెవరిది కూడా స్మృతి వద్దు. ఆప్ ముయే మర్ గయి దునియా తబ్ ఊంచ పద్ మిల్ సక్తా హై. మీరు ఎప్పుడైతే మీరు మరణిస్తారో అప్పుడు మీకు చాలా ఉన్నత పదవి లభిస్తుంది. తుమారా పురుషార్థి హై नर से नारायण बनने का, कदम कदम बाप के डायरेक्शन पर चलना पड़ते. అయితే ప్రతి ఒక్క అడుగు అడుగునా కూడా బాబా యొక్క డైరెక్షన్ మీద నడవాలి. పరంతు ఇస్మే भी हिम्मत चाहिए. బాబా డైరెక్షన్ ని అనుసరించడానికి పిల్లలు ఏముండాలి, సాహసం ఉండాలి. सिर्फ कहने की तो बात नहीं, मोह की रग कम नहीं है, नष्ट मोह होना है. మోహం యొక్క బాధ, మోహం అనేది ఏం తక్కువ కాదు, అయితే కూడా నష్టమోయిగా తయారు కావాలి. ఏమనుకోవాలి, బాబా మీరు తప్పించి ఇంకెవరు కూడా లేరు. హంతో బాబాకి శరణ్ అయితే, బాబా మీ యొక్క శరణాగతంలో నేను వస్తాను. हम विष कभी नहीं देंगे, तुम ईश्वर तरफ आते तो माया भी तुमको छोड़ती नहीं है. మీరేమో ఈశ్వరు వైపు వస్తే మాయా మిమ్మల్ని వదలదు. खूब पछड़ेंगी जैसे वैद्य लोग कहते हैं, इस दवाई से पहले सारी बीमारी बाहर निकलेगी. అది చాలా బాధ పెడతా ఉంటుంది. ఎప్పుడైతే బాబా జ్ఞానంలో వస్తారో అప్పుడు విషయ వికారాలు. వైద్యులు కూడా ఏం చెప్తారు, ఈ మందు మీరు తీసుకుంటే లోపల ఉన్న బీమారి అంటే జబ్బులన్నీ బయటకు వస్తుంది అంటారు కదా, భయపడద్దు అనేసి చెప్తారు. ఇక్కడ కూడా అలాగే అనమాట. మాయ
చాలా మిమ్మల్ని సతాయిస్తూ ఉంటుంది. వానప్రస్థ స్థితిలో కూడా వికారాల యొక్క సంకల్పం వచ్చేస్తుంది, మోహము ఉత్పన్నమవుతుంది. బాబా పహలే సే బతా దేతే హే కి యహ్ సబ్ హోగా. ముందు నుండి కూడా బాబా చెప్పేస్తున్నారు, పిల్లలారా ఇవన్నీ కూడా జరుగుతుంది అంటారు బాబా. జహా తక్ జియేంగే యహ మాయా కి బాక్సింగ్ చల్తీ रहेगी. మాయా भी पहलवान बन तुमको छोड़ेगी नहीं. ఎప్పటి వరకు మీరు జీవిస్తారో అప్పటి వరకు మాయా బాక్సింగ్ నడుస్తూ ఉంటుంది. మాయా శక్తివంతంగా తయారయ్యి మిమ్మల్ని అది వదలదు. ఇది డ్రామాలో ఫిక్స్ ఉంది. మై థోడీ మాయాకు కహుంగా కి వికల్ప నాలావ్. నేనేం చెప్పగలుగుతాను ఆ మాయాకి, నీ వికల్పాలు తేవద్దని. बहुत लिखते हैं బాబా కృపా కరో. మై థోడీ కిస్ పర్ కృపా కరుంగా. చాలా మంది పిల్లలు బాబాకి రాస్తారంట, బాబా కృపా చెయ్యండి బాబా. అప్పుడు బాబా ఏమంటారంటే, నేనేమన్నా అలా కృపా చేస్తానా? యహా తో తుమ్కో శ్రీమత్ పర్ చల్నా హే, కృపా కరు ఫిర్ తో సబ్ మహారాజా బన్ జాయ్. అవునా లేదా? నేను ఒకవేళ కృప చేస్తే అందరూ మహారాజులు అయిపోతారు. డ్రామాలో ఇది లేదు. సబ్ ధర్మ వాలే आते हैं जो और धर्म में कन्वर्ट और धर्म में ट्रांसफर हो गए हैं वह निकल आएंगे. ఎవరెవరు డ్రామాలో ఇతర ధర్మాల్లో ట్రాన్స్ఫర్ అయిపోయారో మళ్ళా వాళ్ళు వస్తారు. ఇక్కడ అంటు వేస్తున్నారు, इसमें बड़ी मेहनत है. नए जो आते हैं सो सिर्फ कहना है बाप को याद कर. కొత్త వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళకి తెలుపండి భగవంతుడిని స్మృతి చేయమనేసి. శివ భగవాన్ వాచ. కృష్ణుడు భగవంతుడు కాదు కదా, వతో 84 జన్మ మే ఆతే హే, అనేక మత్ అనేక బాతే హే. వారు 84 జన్మల్లో వస్తారు. అనేక మతాలు అనేక మాటలు ఉన్నాయి. ఏ బుద్ధి మే పూరా జ్ఞాన్ धारण करना है. हम पतित थे, अब बाप कहते हैं तुम पावन कैसे बनो. ఇంతకు ముందు మనం పతితులుగా ఉండేవాళ్ళం. బాబా ఇప్పుడు చెప్తారు, పిల్లలారా మీరు ఎలా పావనులుగా తయారు కావాలి. కల్ప ముందు కూడా నేను చెప్పాను, పావనులుగా తయారు కావాలి అంటే నేను చెప్పాను ఏంటి, మామేకం యాద్ కరు అనేసి చెప్పాను కదా. తన స్వయాన్ని ఆత్మని తెలుసుకోండి, దేహ ధర్మాల్ని మానుకోండి, బ్రతికినా కూడా మరణించండి. ముझे ఏక్ బాప్ కో హీ యాద్ కర్నా హై. ఒకే ఒక బాబాని గుర్తు చేసుకోవాలి. సరేనా? ఏమేం చెప్పారు బాబా? ఏమేం చెప్తారంటే, ఇప్పుడు మీరు పావనలుగా తయారు కావాలంటే కేవలం ఒక్క బాబాని స్మృతి చేసుకోవాలి, స్వయాన్ని ఆత్మ అనేసి అనుకోవాలి, మూడవది దేహ ధర్మాల్ని జయించుకోవాలి, ఒక్క బాబాని స్మృతి చేసుకోవాలి. ఎందుకంటే సర్వల సద్గతిదాత బాబా అయినారు, నేను వచ్చేసినాను కదా అంటారు బాబా. भारतवासी ऊंच बनते हैं फिर 84 जन्म ले नीचे उतरते हैं. बोलो तुम भारतवासी इस देवी देवता की पूजा करते हो. భారతవాసులే ఉన్నతంగా ఉండేటటువంటి వారు 84 జన్మలు తీసుకొని ఇప్పుడు దిగిజారి ఉన్నారు. చెప్పండి, మీరు భారతవాసులే ఈ దేవీ దేవతల యొక్క పూజ చేసేవారు. వాళ్ళు ఎవరు? యహ స్వర్గకే మాలికేనా. దేవీ దేవతలు ఎవరు? స్వర్గానికే మాలికలే కదా. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు? 84 జన్మ కౌన్ లేతే హే. 84 జన్మలు ఎవరు తీసుకుంటారు? सत्य तो यही देवी देवता थे. अभी फिर इस महाभारत लड़ाई द्वारा सबका विनाश होना है. సత్యుములో వీళ్ళే దేవీ దేవతలుగా ఉండేటటువంటి వారు. ఇప్పుడు మహాభారత యుద్ధం ద్వారా అందరిది కూడా ఏమైపోతుంది? ఈ కలియుగంలో వినాశనం అయిపోతుంది. అవి సపతిత్ తమో ప్రధాన్ హే. मैं भी इनके बहुत జన్మం కే అంత్ మే హీ ఆకర్ ప్రవేశ్ కర్తా. అందరూ కూడా ఇక్కడ ఏమైపోయారు? తమో ప్రధానం అయిపోయారు. నేను కూడా అంటే బ్రహ్మబాబాలో శివబాబా వచ్చేది ఎప్పుడు? అంతిమ జన్మలో కూడా. అంతిమ జన్మ అంటే ఏంటి? వీళ్ళలో నేను ప్రవేశం చేస్తాను అంటారు బాబా. వాళ్ళు పూర్తి భక్తులుగా ఉండేవారు బ్రహ్మబాబా. నారాయణకి పూజ करता था. इसमें प्रवेश कर फिर इनको नारायण बनाता. నారాయణ్ని పూజ చేసేవారు. ఎవరు? బ్రహ్మబాబా.
మళ్ళా బ్రహ్మబాబాలోనే శివబాబా ప్రవేశం చేసి మళ్ళా బ్రహ్మబాబాని శివబాబా ఏం చేస్తారు, నారాయణుడిగా చేస్తాను అంటారు. అబ్ తుమ్కో భీ పురుషార్థ్ కర్నా హై, ఇప్పుడు మీరు కూడా పురుషార్థం చెయ్యాలి. ఏ డిటి రాజధాని స్థాపన హో రही, దేవి రాజధాని ఇప్పుడు స్థాపన అవుతూ ఉన్నది. माला बनती है ना, ऊपर में है निराकार पुल, फिर मेरू युगल, शिव बाबा के नीचे एकदम यह खड़े हैं. మాల తయారవుతున్నది, పైన నిరాకార పుష్పం, తర్వాత యుగల్ మేరు, శివ బాబా యొక్క కింద వీళ్ళు నిలబడ్డారు. ప్రజాపిత బ్రహ్మ మరియు జగదంబ సరస్వతి. ఇప్పుడు మీరు ఈ పురుషార్థంతో విష్ణుపురికి మాలికలుగా అవుతున్నారు. ప్రజాభితో కహతి హే హమారా భారత్, ప్రజలు కూడా చెప్పుకుంటారు నా భారతం అనేసి. तुम भी समझते हो हम विश्व के मालिक है, हम రాజాయి కరేంగే और कोई धर्म होगा ही नहीं. ఇప్పుడు మనము కూడా చెప్పుకుంటాం. ఏం చెప్పుకుంటాము అంటే మనం రాజ్యం చేశాం, ఇది మన యొక్క ధర్మం. और कोई धर्म होगा ही नहीं, అక్కడ ఇంకే ధర్మాలు కూడా ఉండదు. ऐसे नहीं कहेंगे ये हमारी राजाई है और कोई राजाई नहीं, यहाँ बहुत है తో హమారా తుమారా చల్తా హై. అక్కడ నాది నీది అనేది అక్కడ ఉండదు. ఇక్కడ చాలా మంది ఉన్నారు కాబట్టి నా ధర్మము మీ ధర్మము, ఈ రాజ్యం మాది మీది అనేసి ఇలా చెప్పుకుంటారు. అలాంటి విషయాలు అక్కడ లేదు ఎక్కడ సత్యుగంలో. తో అబ్ బాప్ సమझाते हैं बच्चे और सब बातें छोड़ मामेकम याद करो तो विकर्म विनाश होंगे. ఇప్పుడు అన్ని విషయాలు వద్దు పిల్లలారా, అన్ని విషయాలు ఇప్పుడు మానేసుకోండి, ఒకే ఒక బాబాని గుర్తు చేసుకోండి, వికర్మలన్నీ కూడా వినాశనం అవుతుంది. ఐసే నహీ కోయి సామ్నే బయట బయట నేస్టా కరావో దృష్టి దే, బాప్తో కైతే హే చల్తే ఫిర్తే బాప్కు యాద్ కన్నా. ఎప్పుడు ఇలా అనుకోవద్దు, ఫలానా వాడు ఎదురుగా కూర్చోలి, నాకు యోగం చేపించాలి, లేక దృష్టి ఇవ్వాలి అని ఇలా అనుకోవద్దు. బాబా ఏం చెప్తారంటే మీరు నడుస్తూ తిరుగుతూ కూడా బాబా స్మృతి చేసుకోండి. మీ యొక్క చార్ట్ కూడా పెట్టుకోండి. పూర్తి రోజులో ఎంత సమయం నేను బాబా స్మృతి చేశాను, తెల్లవారి లేచి ఎంత సమయం బాబాని గుర్తు చేసుకున్నాను, బాబాతో మాట్లాడానా అని గుర్తు చేసుకోవాలి. आज बाबा की याद में बैठे ऐसे ऐसे अपन से मेहनत करनी है. ఈ రోజు నేను బాబా స్మృతి చేశానా, ఇలాగా స్వయమే శ్రమ పడాలి. నాలెడ్జ్ మాత్రం బుద్ధిలో ఉంది కదా, అది ఇతరులకి కూడా తెలిపించాలి. ఏ కిసీకే బుద్ధి మే నహీ ఆతా కి, ఇంకొక విషయం బాబా చెప్తారు, ఎవ్వరి బుద్ధిలో కూడా ఈ మాట గుర్తుకు రాదు. ఏ మాట చెప్పండి, ఏ మాట రాదు? భగవద్గీత చాలా మంది చాలా ఇంట్లో చదువుకుంటూనే ఉంటారు, కానీ ఏ మాట గుర్తు రాదు అంటే కామ మహాశత్రు అనేది ఎవరి యొక్క బుద్ధిలో కూడా గుర్తురాదు. काम महाशत्रु है, 2-4 वर्ष रहकर फिर माया का थप्पड़ जोर से लगने से गिर पड़ते हैं. ఇక్కడ బాబా పిల్లలు 2 లేక 4 సంవత్సరాలు బాబా జ్ఞానంలో నడుస్తారు. తర్వాత మా యొక్క దెబ్బ పడితే మళ్ళీ ఏమైపోతారు, పూర్తి కిందకి పడిపోతారు. फिर लिखते हैं बाबा हमने కాలా ముఖ కర్ దియా. మళ్ళా బాబాకు రాస్తారు, బాబా నేను నల్ల ముఖం చేసుకునేసినాను. బాబా లిఖ్ దేతే కాలా ముఖ కర్నే వాలే కో, మళ్ళా బాబా రాస్తారు ఏమని, నల్ల ముఖం చేసుకున్నట్లయితే 12 మాస్ యహా ఆనేకి దర్కార్ నహీ హై. అలా ఎవరైనా వికారంలో ప్రవేశం చేస్తే అప్పుడు బాబా ఏమంటారు, 1 సంవత్సరము మీరు ఇక్కడ వచ్చే అవసరం లేదు. तुम बाप से प्रतिज्ञा करे फिर भी विकार में गिरे मेरे पास कभी नहीं आना. తండ్రి కదా దండిస్తారు బాబా. ఏమని దండిస్తారు, నా పిల్లలైన తర్వాత మళ్ళా మీరు విషయ వికారంలో పడిపోయారా అని బాబా అడుగుతారు. తర్వాత నా దగ్గర వచ్చే అవసరం ఏముంది, నా దగ్గర మీరేం రావద్దు అంటారు బాబా. బడి మంజిల్ హే బాప్ ఆయే హే పతితోన్సి పావన్ బనానే. ఇది చాలా పెద్ద గురి అనమాట.
అయితే బాబా ఏమంటారంటే ఇక్కడ మీరు పతితుల నుండి పావనంగా తయారు కావడం కోసం వచ్చారు. బహుత్ బచ్చే షాదీ కర్ పవిత్ర रहते हैं. हाँ, किसी बच्ची पर मार पड़ती है तो उनको बचाने के लिए गंधर्व विवाह कर पवित्र रहते हैं. చాలా మంది పిల్లలు వివాహం చేసుకుంటారు, పవిత్రంగా ఉంటారు. ఎవరికైనా ఒకవేళ రక్షించండి, చాలా బంధనాలు ఉంటాయి, దెబ్బలు పడతా ఉంటాయి. వాళ్ళని రక్షించుకునే దానికోసం బాబా ఏమి చెప్తారంటే వాళ్ళకి గంధర్వ వివాహం చేసి పవిత్రంగా ఉండడానికి బాబా రక్షిస్తూ ఉంటారు. ఉస్మే భీ కోయి కోయి కోతో నాక్ సే మాయా పకడ్ లేతే. భలే గంధర్వ వివాహం చేసుకుంటారు. కొంతమంది పిల్లలకి మాయ ఏం చేస్తుంది, ముక్కు పట్టేసుకుంటుంది. అలా వాళ్ళు ఏమవుతారు, ఊడిపోతారు. स्त्रियां भी बहुत हार खा लेती है. बाप कहते हैं तुम तो शूर्पणखा हो. ये सब नाम इस समय के है. చాలా మంది స్త్రీలకి కూడా మాయ ఏం చేస్తుంది, ఓడిపించేస్తుంది. అప్పుడు బాబా ఏమంటారంటే నువ్వు శూర్పణఖ అనేసి అంటారు బాబా. ఇవన్నీ పేర్లు ఈ సమయందే. यहाँ तो बाबा कोई వికారి को बैठने भी ना दे. బాబా ఇక్కడ ఇటు ఏ పరిస్థితిలో కూడా వికారి ఆత్మలకి కూర్చొనివ్వరు. కదం కదం పర్ బాప్ సే రాయ్ లేని పడే. ప్రతి ఒక్క విషయంలో కూడా బాబా యొక్క సలహాలు తీసుకోవాలి. సరెండర్ హో జాయ్ తో ఫిర్ బాబా కహెంగే అబ్ ట్రస్టీబుల్. సమర్పణ అయినట్లయితే బాబా ఏం చెప్తారు, మీరిప్పుడు ట్రస్టీగా నడవండి. రాయ్ పర్ చల్తే రహో. బాబా ఏ సలహాలు ఇస్తారో దాని మీద నడవండి. పోతా మిల్ బతాయేంగే తబ్ తో రాయ్ దేంగే. ये बड़ी समझने की बातें हैं. तुम भोग भल लगाओ परंतु मैं खाता नहीं, मैं तो दाता हूं. పోతా మేలంతా లెక్కాచరమంతా బాబాకి తెలిపించాలి. అప్పుడు బాబా సలహా ఇస్తారు. ఇది చాలా విషయాలు తెలుసుకునేది ఉన్నది. మీరు భలే భోగం పెట్టండి, అయితే నేను తినను, నేను దాత అయినాను కదా. अच्छा, मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार और నమస్తే. సరేనా? అలా అనేసి బాబా ఏం తినరులే అనేసి బాబాకు భోగ్ పెట్టకుండా ఉండదండి. అలా బాబా సుగంధం మాత్రం తీసుకుంటారు. సరేనా? మీ యొక్క ప్రేమ, మీ ప్రీతి, మీ యొక్క ఆ ఒక మంచి భావనలు బాబా స్వీకారం చేస్తారు. బాబా చెప్పేసినారు మురళిలో నేను తినాను అనేసి ఎందుకు బాబాకు పెట్టాలనేసి అనుకోవద్దు. ఇది ఒక సూక్ష్మమైన మాయ వచ్చేసింది. సరే, బాబాకు భోగం పెట్టాలి. ధారణ కోసం బాబా సారాంశం చెప్తారు. మాయా పెహల్వాన్ బన్ సామ్నే ఆయేగి, ఉస్సే డర్నా నహీ. మాయా జీత్ బన్నా హే. మాయా శక్తివంతమయ్యి ఎదురుగా వస్తుంది, మీరు భయపడద్దు, మాయాజీతులుగా కండి. కదం కదం శ్రీమత్ పర్ చల్ అప్నే ఊపర్ ఆప్ హీ కృపా కర్నీ హే. అడుగు అడుగున శ్రీమత మీద నడిచి స్వయం పట్ల స్వయమే కృపా చేసుకోవాలి. రెండోది, బాప్ కో అప్నా సచ్చా సచ్చా పోతా మేల్ బతానా హే. ట్రస్టీ హోకర్ రహనా హే. చల్తే ఫిర్తే యాద్ కా అభ్యాస్ కర్నా హే. బాబాకు తన సత్యమైన సమాచారం లేక ఆదాయం తెలిపించాలి. ట్రస్టీ అయి నడవాలి. నడుస్తూ తిరుగుతూ బాబా స్మృతిలో ఉండే అభ్యాసం చేసుకోవాలి. వరదానము, अपने स्वरूप द्वारा भक्तों को लाइट के क्राउन का साक्षात्कार कराने वाले इष्ट देव भव. తన స్వరూపం ద్వారా భక్తులకు లైట్ యొక్క ప్రభావళిని సాక్షాత్కారం చేపించేవారే इष्ट देव भव. जब से आप बाप के बच्चे बने, पवित्रता की प्रतिज्ञा की, तो रिटर्न में लाइट का ताज प्राप्त हो गया. ఎప్పుడైతే మీరు తండ్రి పిల్లలయ్యారో, పవిత్రత యొక్క ప్రతిజ్ఞ చేశారో, రిటర్న్లో లైట్ యొక్క
కిరీటం ప్రాప్తి అవుతుంది. इस लाइट के ताज के आगे रत्न जड़ित ताज कुछ भी नहीं. ఈ లైట్ యొక్క కిరీటం ఎదురుగా రత్న ఖచ్చితమైన కిరీటము దేనికి ఉపయోగం లేదు. అర్థమైందా? ఇప్పుడు లైట్ యొక్క కిరీటము దేవతలకి ఎప్పుడు కూడా ప్రభావడి వెనక చూపిస్తారు. అది ఇంపార్టెంట్, అంటే పవిత్రత యొక్క సూచన. అది పవిత్రత యొక్క భావనలు, అంటే పవిత్ర శక్తిని ఎవరైతే కాపాడుకొని ఉంటారో దానికోసమే భక్తాత్మకి అది కనిపిస్తూ ఉంటుంది అంటారు బాబా. जितना जितना संकल्प बोल और कर्म में प्यूरिटी को ध्यान करते जाएंगे उतना यह लाइट का क्रोन स्पष्ट होता जाएगा. ఎంతెంత సంకల్పాలు వాచ కర్మల్లో పవిత్ర శక్తిని ధారణ చేసుకుంటారో అంతే లైట్ యొక్క క్రౌన్ స్పష్టంగా కనిపిస్తుంది. और इष्ट देव के रूप में भक्तों के आगे प्रत्यक्ष होते जाएंगे. మరియు ఇష్ట దేవతా స్వరూపంలో భక్తాత్మలకి ప్రత్యక్షంగా కనిపిస్తారు. స్లోగన్, सदा बाप दादा की छत्र छाया के अंदर रहो तो विघ्न विनाशक बन जाओगे. సదా బాప్ దాదా యొక్క గొడుగు నీడలో ఉన్నట్లయితే విఘ్న వినాశకులుగా అవుతారు. అచ్చా, ఓం శాంతి. రాత్రి క్లాస్ ఉంది, రాత్రి క్లాసు మీరే చదువుకుంటారు, సరేనా? ఓం శాంతి. अब तेरे बिन एक पल ना बीते बाबा, अब तेरे बिन एक पल ना बीते बाबा.
अब तेरे बिन एक पल ना बीते बाबा, अब तेरे बिन एक पल ना बीते बाबा। किस्मत ने है तुझसे मिलाया, देखे अब ये तेरा ही साया, सदियों से तुझको है ढूंढते थे बाबा, बाबा। अब तेरे बिन एक पल ना बीते